అదే విచిత్రం గాని ఒక చేత్తో చప్పట్లు కొట్టడం అంటే అమెరికాని చూసి నేర్చుకోవాలి. తన మటుకు తను అనౌన్స్ చేసేస్తుంటది. భారత్ ఏమి నిర్ణయించుకుంది, భారత సమాధానం ఏంటి అన్నది కూడా ఆలోచించదు. అదే అనిపిస్తుంది చూస్తుంటే. ఇంతవరకు మన ఇండియన్ గవర్నమెంట్ ఏ విధమైన అమెరికన్ అగ్రిమెంట్స్ తోటి ఒక వివరణ ఇవ్వలేదు. కానీ అమెరికా గవర్నమెంట్ మాత్రం వివరణల మీద వివరణలు ఇచ్చుకుని వెళ్ళిపోతుంది. వాణిజ్య ఒప్పందాలపై అమెరికా స్పష్టమైన వైఖరిని మాత్రం వెల్లడించేస్తుంది. ఇది ఎంతవరకు సమంజసం? జరిగితే ఇద్దరి మధ్య వాణిజ్య ఒప్పందం జరగాలి. అంతేగాని ఒక్కరు చేస్తే వాణిజ్య ఒప్పందం ఎలా అవుతుంది? భారత వాణిజ్య ఒప్పందంపై అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్ స్పందించారు. ఏ విధంగా స్పందించారు? భారత్ అమెరికా నుంచి 0% తో ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకుంటుందని, కానీ అమెరికాకు చేసే ఉత్పత్తులపై మాత్రం 18% ట్యాక్స్ ఉంటుందని. అది ఏ విధంగా న్యాయం? అది కరెక్ట్ కాదు కదా. మనకి 18% ఇస్తే మనం కూడా 18% ఇవ్వాలి. ప్లస్ మరి కొన్ని ప్రొడక్ట్లు అయినటువంటి పండ్లు కూరగాయలపై 0% సుంకం అని, 0% సుంకం అనిపిస్తే ఇండియాలో ఉన్న పండ్లు కూరగాయలు పాలు డైరీ ఉత్పత్తులు పౌల్ట్రీ ఉత్పత్తుల మీద ఎంత ప్రభావం పడుతుందో, రైతులు ఎంత బాధపడతారు అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కనుక ఈ విషయంలో మాత్రం భారత్ ఆలోచించే నిర్ణయం తీసుకుంటుందని మనందరూ ఆశిద్దాం. ఎందుకంటే ఏదైనా సరే రైతులు బాధపడే పని ఏది కూడా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ చేయదని మనందరి నమ్మకం కూడా. అన్ని కూడా అదే విధంగా తనకు అనుకూలమైనటువంటి వార్తల్ని, తనకు అనుకూలమైనటువంటి ఒప్పందాలనే అమెరికా బయటకు వెల్లడిస్తుంది. అది ఎంతవరకు నిజం అన్నది మన గవర్నమెంట్ చెప్తే గానీ మనకు తెలియదు. మరి ముఖ్యంగా రష్యా చమురు నిలిపేస్తామని భారత్ అంగీకరించిందని చెప్తున్నారు. రష్యా చమురుని మనం నిలిపేయాల్సిన అవసరం లేదు. నిజం చెప్పాలంటే రష్యా చమురు వల్ల రష్యాకి ఎంత ఉపయోగం ఉందో మనకు కూడా అంతే ఉపయోగం కలిగింది. అందులో ఈ ప్రపంచంలోనే అత్యంత నమ్మకస్తున్న మిత్రుడు రష్యా మాత్రమే. అది భారతీయులందరికీ తెలుసు, భారత ప్రభుత్వానికి మరీ తెలుసు, మోదీ గారికి అయితే ఇంకా బాగా తెలుసు. కనుక రష్యాతో మన మైత్రి బంధాన్ని ఏమాత్రం తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. చమురును కూడా ఇంపోర్ట్ చేసుకోవడం మానాల్సిన అవసరం లేదని ప్రజలందరూ కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఇలాంటి ఎన్నో విషయాల్ని హైలైట్ చేస్తూ అమెరికా ప్రతినిధులు అయితే మాత్రం మాట మాటకి ప్రకటనలు ఇచ్చేస్తున్నారు. కానీ ఇండియా నుంచి మాత్రం ఇంతవరకు ఒక్క ప్రకటన లేదు. పైగా మన జయశంకర్ గారు కూడా ఈ 3 రోజుల డిస్కషన్ కి అమెరికా వెళ్లారని తెలుస్తుంది. మోడీ తోటి సంబంధం ట్రంప్ ఎంతైనా ఆహ్వానించవచ్చు, ఆనందించవచ్చు. కానీ భారత్ మేలు చేసే వాణిజ్య ఒప్పందాలు మాత్రం ఇండియా చేసుకుంటుంది. అదే విధంగా మోడీ గారు జయశంకర్ గారు కూడా ఆలోచిస్తారు. అది మన భారత ప్రజలందరి నమ్మకం. ఈ 3 రోజుల పర్యటనకి వెళ్లిన జయశంకర్ గారిని రుబియో ఆహ్వానించి జయశంకర్ గారితో చర్చలు జరుపుతున్నారు. అయితే ఏది ఎలా ఉన్నా సరే మన రష్యా భారత్ మైత్రి కొనసాగాలి. అదే విధంగా అమెరికాతో కూడా వాణిజ్య సంబంధాలు మెరుగుపడాలి అంటే చాలా ఆచితూచి మాట్లాడాలి. ఏదో టెంపర్ గా మాట్లాడే రాహుల్ గాంధీ గారు లా కాకుండా నిదానంగా ఆలోచించి మాట్లాడే జయశంకర్ లాంటి వ్యక్తులు మోడీ గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కనుక భారత ప్రజలందరికీ మేలు చేసేందుకు ఏ విధంగా రాజీ పడని మోడీ గారి ఆధ్వర్యంలో మన భారతదేశం మేలు జరిగే వాణిజ్య ఒప్పందాలు జరగాలని, జరుగుతాయని మనందరం ఆస్తి ఎదురు చూద్దాం. ఖచ్చితంగా జరుగుతుంది. కానీ అమెరికా పదే పదే స్టేట్మెంట్లు ఇవ్వడం, మనం సైలెంట్ గా ఉండడం అది ఒక విధమైన స్ట్రాటజీ అయి ఉండొచ్చు. కానీ అలా జరుగుతుంటూ పోతే ప్రతిపక్షాలకి ప్రజలకి కూడా సందేహాలు కలుగుతాయి. కనుక ఈ విషయంలో ప్రభుత్వం కూడా చొరవ చూపి సరైన ప్రణాళికాబద్ధంగా ఆలోచించి ఇండియన్ గవర్నమెంట్ కూడా స్టేట్మెంట్ ఇస్తే ప్రజలందరి సందేహాలు నివృత్తం అవుతాయని ఆశ చూడడంలో తప్పులేదు. మన ఆశలకు అనుకూలంగా నడిచే ప్రభుత్వం కనుక మన రష్యాతో స్నేహం కావాలి, అమెరికాతో వ్యాపారం కావాలి. 2 విధాలుగా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ నడిపిస్తారని మోడీ గారి మీద ఎన్నో ఆశలున్నా మనందరూ ఎదురు చూద్దాం. కనుక ఈ వివరణ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మై మీడియా, మీ జనార్దన్.